హాయ్ హలో నమస్తే. ఈరోజు ప్రస్తుతం మనము విజయ అకాడమీ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము. గత 2-3 రోజుల నుంచి ఈరోజు ఒక సమస్యని ఇక్కడ తెలుసుకొని రావడం జరిగింది. మరి విజయ అకాడమీ ద్వారా మరి ఎంతోమంది దాదాపు 4 సంవత్సరాల నుంచి ఒక అకాడమీ ద్వారా మళ్ళీ పాలిటెక్నిక్ మరియు బీటెక్ సంబంధించి అకాడమీలో ఒక కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి దీనిలో ఎవరైతే ఉత్తీర్ణత ఎక్కువగా సాధిస్తారో అటువంటి వారికి ఫ్రీ సీట్ కూడా రావడం జరుగుతుంది. అందులో భాగంగా మరి గత 2-3 రోజుల నుంచి ఈ విజయ అకాడమీ పైన కొన్ని అభియోగాలు రావడం జరిగింది. అంటే ఇక్కడ ఫ్రీ సీట్ అని చెప్పేసి ప్రజలు మభ్యపెడుతున్నారు. మరి దీనికి ఎలా వీళ్ళు ఇస్తారు ఫ్రీ సీటు అనే రకంగా మరి మీడియాలో రావడం జరిగింది. ఆ మీడియాను వచ్చిన దానిపైన ఈరోజు మనతో పాటు స్పందించి మరి విజయ అకాడమీ డైరెక్టర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో అనేక విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, ఈరోజు మరి గత 2 రోజుల క్రితము మీ పైన వచ్చిన అభియోగము మరి 100% సీట్ అని చెప్పేసి ఏ విధంగా ఇస్తున్నారు? మరి అదేవిధంగా మీరు దాదాపు ₹1,00,000 దాకా కూడా అంటే 80,000 నుంచి 70,000-80,000 రూపాయలు డబ్బులు వసూలు చేసి మరి ఫ్రీ సీట్ అని మభ్యపెడుతున్నారు ప్రజలకు అని చెప్పేసి మరి నిన్న మొన్నటి రోజు రావడం జరిగింది. దాని గురించి మీ స్పందన ఏంటి? నమస్కారం అండి. నా పేరు విజయ్ అకాడమీకి డైరెక్టర్గా నేను వ్యవహరిస్తున్నాను. నేను సీట్ ఇప్పిస్తా అనిండేది ఎవరైతే పిల్లలు పాలిటెక్నిక్లో మరియు బీటెక్లో వాళ్ళకి ఎంసెట్ ద్వారా లేదా పాలిటెక్నిక్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయి వాళ్ళు సీటు సాధించారో వాళ్ళకు మాత్రమే ఫ్రీ అని చెప్పి మేము అడ్మిషన్స్ చేయడం అనేది జరుగుతోందండి. యాజ్ పర్ గవర్నమెంట్స్ నామ్స్ ప్రకారమే వాళ్ళకి ఫ్రీ సీట్ అనేది మేము చెప్పడం జరుగుతోంది. పిల్లలకి ఫ్రీ సీట్ అంటే ఎట్లా అంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది కాబట్టి మేము 100% ఫ్రీ సీట్ అని మేము చెప్పడం జరుగుతుంది. నా హాస్టల్ విషయానికి వస్తే ఎవరైతే డబ్బు కట్టుకోలేని విద్యార్థులు వాళ్ళు ఎక్కడైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి సంబంధించిన గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయో అక్కడ ఉంటే గనక వాళ్ళకి ఫ్రీ హాస్టల్ వసతి కూడా కల్పించడం అనేది జరుగుతుందనే ఉద్దేశంతో ఫ్రీ సీట్ మరియు ఫ్రీ హాస్టల్ అనేది చెప్పడం జరుగుతుందండి. కేవలం మనకి నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ మంచిగా జరుగుతున్నాయి అనేది ఒక కారణంతో తోటి పిఆర్ఓలు లేదా ఇతర కన్సల్టెంట్లు నా పైన 18వ తేదీ దాడికి రావడం జరిగిందండి. ఆ దాడిలో భాగంగా ఇక్కడ గొడవ జరుగుతున్న సమయంలో మన దగ్గర ఆల్రెడీగా జాయిన్ అయిన అక్షయ అనే అమ్మాయి వాళ్ళ పేరెంట్ అనేది రావడం జరిగింది. ఆ సందర్భంగా ఆ అమ్మాయి మరియు ఆ పేరెంట్ని ఇక్కడ వచ్చి మనపైన దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని బలవంతంగా పట్టుకొని వాళ్ళతో మా పైన దుష్ప్రచారాలు అనేది చెప్పి మా పైన కోపం కలిగించేలాగా చేయడం అనేది జరిగిందండి. వాస్తవానికి ఆమె మాకు చెప్పింది ఏమంటే, నీకు ఫ్రీ సీట్ కాదమ్మా, ఇప్పుడు ఫ్రీ సీట్ అని చెప్పేసి రేపు పొద్దున 80,000, 90,000, ₹1,00,000 లాగుతాడు ఆ వ్యక్తి, మీరు ఫ్రీ సీట్ అని నమ్మి అతని దగ్గర జాయిన్ కావద్దండి అని అదే పనిగా కొంతమంది వ్యక్తులు ఆమెకి తెలియపరిచి మా పైన లేని అభాండాలు సృష్టించి ఆమె మాతో వ్యతిరేకంగా ప్రవర్తించే విధంగా ఈ కుట్రలో భాగంగా ఆమెను ఒక ఇదిగా వాడుకున్నారే కానీ ఆమెతో ఎక్కడ కూడా ఆమెకు నష్టం జరిగిందని కానీ ఆమె ఎక్కడన్నా ఏదైనా కోల్పోయిందనే ఉద్దేశంతో ఆమె తరపున అయితే మాట్లాడిన వ్యక్తులు అయితే ఎవరు లేరని మరి 5 ఏళ్ళ నుంచి విజయ అకాడమీ ఉన్నట్లు కానీ మరి ఎక్కువగా పబ్లిసిటీ లేదు, మరి పబ్లిసిటీ కూడా లేదు, మరి మీ పిందే ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ అవుతుంది? మనది పబ్లిసిటీ కన్నా మౌత్ టాక్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఈ మౌత్ టాక్ తోనే ఒక 5 మంది పిల్లలు చేరినారంటే వాళ్ళ తరపున ఖచ్చితంగా రిమైనింగ్ 10-15 మంది పిల్లలు మన దగ్గర వచ్చి జాయిన్ కావడం అనేది జరుగుతూ ఉందండి. కేవలం మన దగ్గర అడ్మిషన్స్ మంచిగా ఉన్నాయి, మనకి మంచి పేరు వస్తుందనే కారణంతోనే మన పైన దాడులు చేయాలా, కుట్రపూర్వకంగా ఏదో ఒకటి వీళ్ళని తక్కువ చేసి ఏదో విధంగా సమాజంలో వీళ్ళకి ఒక చెడ్డ పేరు తెప్పియాలనే కారణంగానే ఇతర వ్యక్తులు వ్యవహరించడం అనేది జరుగుతోందండి. మరి ఈరోజు మొన్నటి రోజు మరి పోలీసులు కూడా మరి స్టేషన్ పిలిచినారు అనేది వచ్చింది. మరి పోలీసులు ఎందుకు పిలిచారు? దానిపైన ఎటువంటి విచారణ జరిగింది? యాక్చువల్గా ఎస్ఐ సార్ వాళ్ళు పిలవడానికి కారణం ఏమంటే, ఇక్కడ గొడవ చేస్తున్నందుకు మేము 100కి డైల్ చేయడం అనేది జరిగిందండి. దాని కారణంగా మనకి స్టేషన్కి పిలవడం అనేది జరిగింది. స్టేషన్లో సార్ వాళ్ళు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి సమస్యని పరిష్కరించే విధంగానే వ్యవహరించారు. కానీ ఆ సమస్య అనేది అందరితో పరిష్కారం కాకూడదు, దీన్ని ఇంకా ప్రొలాంగ్ చేసేసి నా పైన వ్యతిరేకంగా జనాల్లో వ్యతిరేకత అనేది పెంచాలని ఒక చిన్న ఉద్దేశంతోనే మమత అనే ఒక పేరెంట్ని అదే విధంగా స్టేషన్ దగ్గరికి మా తోటి పిఆర్ఓ అయిన సంగమేష్ గారు తీసుకురావడం అనేది జరిగిందండి. అక్కడ తీసుకొచ్చిన వెంటనే గిరీష్ అనే పిఆర్ఓ కూడా ఆమెకి మభ్యపెట్టి భయపెట్టి ఆమెతో వాయిస్ ఇచ్చే విధంగా మీడియాకి వాయిస్ ఇచ్చే విధంగా చెప్పడం అనేది జరిగిందండి. ఆమె వాళ్ళు ఏది చెప్పినారో
అనేది తెలియకోకుండా ఆమె చెప్పడం జరిగింది. వాస్తవానికి ఆమెకి నా పేరు కూడా తెలియదు. నా దగ్గర అడ్మిషన్ తీసుకున్నా కూడా ఆమె నా పేరు కూడా తెలియదన్నమాట. తెలియకపోయినా కూడా ఆ వీడియోలో పక్కనే నిలబడి విజయ్ విజయ్ అని చెప్పు చెప్పు అని ఆయన బలవంతంగా చెప్పడం అనేది కూడా జరుగుతూ ఉందండి. అయితే మరి ఎక్కువ శాతం వరకు అకాడమీలో ఎక్కువగా మన అనంతపురంలో ఎక్కువ శాతం అకాడమీలో రోజు రోజుకు నెలకొల్పుతున్నాయి. అంటే ఇప్పుడు అకాడమీ అనేది అవసరమా అంటే చాలా అవసరం అని తెలుసు. ఎందుకంటే ఈరోజు బిజీ షెడ్యూల్ ఉండే పరిస్థితుల్లో అకాడమీల ద్వారా ఎంతోమంది విద్యార్థులకు వాళ్ళకి మేలు కలిగే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగానే ఎవరికి నచ్చిన అకాడమీలో వాళ్ళు చేరే పరిస్థితి ఉంటుంది. అందులో భాగంగా మరి ఈయన డబ్బులు వసూలు చేస్తున్నారు మరి అనే అభియోగం పైన ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మొన్నటి రోజు చెప్పిన పేరెంట్ కూడా ఇక్కడ వచ్చినారు. వారితో కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి మొన్నటి రోజు అక్కగారు మరి మీడియాలో వాళ్ళ పక్కలో ఏం చెప్పారు, మరి అది నిజమేనా మరి అబద్ధమా అని రెండిట్లో క్వశ్చన్ మార్కుగా ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అక్క చెప్పండి, ఆ రోజు అసలు మీరు ఎందుకు వచ్చారు, ఏం జరిగింది, అంటే వాళ్ళు మీకు ఎలా చెప్పారు, ఇక్కడ మీకు ఏమన్నా అన్యాయం జరిగిందా, ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు, అసలు మీరు ఇట్లా చెప్పండి అని చెప్పారా, ఏమన్నా మీకు అసలు ఏ విధంగా మీరు వాళ్ళు చెప్పారు మీకు? సార్ మేము ఒకటి వచ్చేసినాము, 1000 రూపాయలు అడ్వాన్స్ కట్టినాము, తిరగా అన్ని రిజల్ట్ అన్ని తీసుకొనేసి ఒరిజినల్ తీసుకొని వచ్చినాం సార్. తీసుకొచ్చిన తర్వాత బయట కూర్చున్నాము. ఈసారి గొడవ అయితే నాకు ఏం తెలియదు సార్, గొడవ గురించి అయితే నాకు ఏం పట్టిండేది ఏం కాదు. నేను బయటకు వచ్చేసేటప్పుడు సరిగా వాళ్ళు నిలబెట్టుకొనేసి, అమ్మ ఎందుకు గంగా వచ్చినావు ఇక్కడ, ఏంటికి వచ్చినావు అంటే రిజల్ట్ అని తీసుకొని ఇక్కడ వచ్చాను సార్. 1000 రూపాయలు అడ్మిషన్ అయితే తీసుకున్నారు సార్. ఇంకా 1000 రూపాయలు అడ్వాన్స్ తీసుకొని డబ్బులు తీసుకున్నారు. మేము పాపం చేర్పాలని వచ్చినాం సార్. అంటేనే వాళ్ళు కాదమ్మా ఫ్రీ అని చెప్పినాడా, ఏమని చెప్పినారంటే, నేను సార్ ఫ్రీ అనేది చెప్పినాడా సారు, మళ్ళీ 80,000 70,000 అవుతుందమ్మా, ఫ్రీ అయితే తిరుపతిలో ఎక్కడ ఇస్తారమ్మా అన్నారు సార్. ఇదైతే నాకైతే ఏం తెలియదు సార్, నేనేం చదువుకోండేది కాదు ఏమీ కాదు సార్. నాకేమో నా బిడ్డకి అంతెంత చదువు వస్తా ఏమో చేరుద్దామని వచ్చినాం సార్, అంతవరకేమది. ఇంకా తిరగ స్టేషన్ దగ్గరికి వెళ్దాం రమ్మంటేనే పోయినాం సార్. వీడియోలోన పేపర్లోన అంతా పాపతో పాటు నాతో పాటు పెట్టినారు సార్. అట్లా పెట్టద్దండి సార్ అని ముందరనే అట్లా పెట్టద్దు సార్ అంటే, లేవులేమో ఫోటోలు ఏం రావు, ఊరికే మాట్లాడిండేది ఒకటి వస్తుంది అని చెప్పినారు సార్. ఇంక అంత మాత్రమే మాకు తెలుసు సార్. మేము 1000 రూపాయలు వెనక్కి ఇప్పించుకున్నాము, మా పట్టుకొని మేము వెళ్ళాం సార్, అంతే సార్. ఓకే, మరి ఈరోజు చూశారు కదండి, మరి అయితే వాళ్ళకి అక్కడ భయభ్రాంతులు, అంటే వాళ్ళకి ఏం తెలియదు, వచ్చి జాయిన్ కావాలని వచ్చినారు. వాళ్ళు జాయిన్ కావాలని వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిండే పిఆర్ వీళ్ళకి వాళ్ళకి ఏదన్నా సమస్య ఉన్నట్లయితే వీళ్ళు ఆ సమస్యని ఈరోజు పెద్ద ఎత్తున వాళ్ళు బ్లేమ్ చేసేసి మరి ఈరోజు మరి స్టేషన్ వరకు కూడా పోయి ఆమెని పిలుచుకొని పోయి ఏదేదో చెప్పి మరి ఇలాంటి ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇక్కడ అదే చెప్తున్నారు, అదే చేస్తున్నారు. అంటే ఈరోజు ఫ్రీ సీట్ అనేది ఎవరికి రాదు. ఫ్రీ సీట్ ఎవరైతే ర్యాంక్ తెచ్చుకుంటారో అది ఎట్లా, ఎవరైతే బాగా మెరిట్ తెచ్చుకొని వాళ్ళు ఎక్కడైతే అంటే గైడ్లైన్స్ ఒక గైడ్ మాదిరి ఈ కోచింగ్ సెంటర్స్ కానీ అకాడమీ కానీ ఉంటుంది. ఎక్కడైనా కూడా ఫ్రీ సీట్ వాళ్ళు ఇప్పిస్తామనేది అది అంత అవాస్తవము. ఇవి మీరు మీ పిల్లలు ఎంతవరకు చదువుకుంటారో వాళ్ళ చదువుని వీళ్ళు బాగా గైడ్లైన్స్ చేస్తారు. ఆ గైడ్లైన్స్ ద్వారా వాళ్ళు మంచి ర్యాంక్ సంపాదిస్తే ఖచ్చితంగా ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి దాని విషయంలో వీళ్ళకి తెలియక కొద్ది వరకు తెలియదు కాబట్టి వీళ్ళకి మిస్గైడెన్స్తో మరి వాళ్ళకి ఏం చెప్పమంటే అది చెప్పమన్నారు. మళ్ళీ అదేవిధంగా వాళ్ళకి టీవీలో రాదు, పేపర్లో రాదు, ఏంది రాదని చెప్పేసి ఈ విధంగా మరి చాలా వరకు విద్యార్థులు ప్రతి అకాడమీలో తెలుసుకున్న విషయం ఏమంటే ఎక్కడ కూడా ఫ్రీ సీట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇది కేవలము వాళ్ళు చెప్తా ఉంటారు, కానీ ఏ విధంగా చెప్తా ఉంటారు, మీరు మంచి మార్కులు మంచి ర్యాంక్ సంపాదిస్తే ఖచ్చితంగా ఫ్రీ సీట్ వస్తుంది, దాని విధంగా గైడ్లైన్ చేసే పరిస్థితి ఉంటుందని తెలియజేసుకోవాలా. అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా పూర్తి విజయ్ అకాడమీ డైరెక్టర్ గారు ఖచ్చితంగా చెప్పారు, ఏంటంటే ఫ్రీ సీట్ అనేది మేము ఇవ్వము, కేవలము పూర్తిగా ఏదైనా వచ్చిన వాళ్ళ మార్కులు వాళ్ళ ర్యాంక్ మంచిగా సంపాదిస్తే మాత్రం ఫ్రీ సీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి దాని అడ్మిషన్ ఫీజు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హాస్టల్ వసతి ఎవరైతే వెనుకబడిన వారు ఉంటారో వాళ్ళకి హాస్టల్ వసతి కూడా ఫ్రీగా ఇప్పించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఇలాంటి మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూనే ఉండండి అనంతపురం D3 న్యూస్.